ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ప్రస్థానం చాలా భిన్నమైంది. వాస్తవానికి ఆయన 2008లో ప్రజారాజ్యం పార్టీతోనే ఆరంగేట్రం చేసినప్పటికీ దాదాపు 16 ఏళ్ల పాటు అధికారం రుచి చూసేందుకు ముఖం వాచిపోయేలా ఎదురు చూడాల్సి వచ్చింది. అలాంటి పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో గేమ్ చేంజర్గా నిలిచారు. అటు చంద్రబాబుని ఇటు మోదీని కలిపి ఒకే వేదిక మీదకి తీసుకురావడంలో కీలక భూమిక పోషించారు. అట్లా పవన్ కళ్యాణ్ జనసేన ద్వారా రూపొందించినటువంటి ప్రణాళిక అమలు కావడం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ చెప్పినట్టుకే అధోపాతాళానికి పడిపోతే చంద్రబాబు నాయుడు అనూహ్య మెజార్టీతో గద్దెనెక్కే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఒకసారి ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో భాగస్వామిగా అధికారాన్ని దక్కించుకున్న తర్వాత జనసేన పార్టీని నడపడం విషయంలో పవన్ కళ్యాణ్ ఆశించినంత శ్రద్ధ పెట్టలేదు. తను అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్పం కన్నా జగన్మోహన్ రెడ్డి నిలువరించడం మీదే ఇప్పటికీ ఆయన దృష్టి సారిస్తున్నట్టుగా కనిపిస్తోంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆంధ్రప్రదేశ్లో ఒక్కరైనా కాపుల నుంచి ఆ స్థానాన్ని అందిపుచ్చుకోవాలన్నది పవన్ కళ్యాణ్ వెనక ఉన్నటువంటి లక్షలాది మంది అభిమానుల ఆశ. అలాంటి ఆశ నెరవేర్చడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వట్లేదు. తన లక్ష్యం తాను చేరుకోవడం కన్నా జగన్మోహన్ రెడ్డి లక్ష్యాలకి గండి కొట్టడమే తన కర్తవ్యం అన్న చందానే నేటికి పవన్ కళ్యాణ్ సాగుతున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయనది ఇప్పుడు సెకండ్ బర్త్డే జరుగుతోంది. ఈ బర్త్డే తర్వాత అయినా పార్టీని పూర్తిగా గాడిలో పెట్టుకుని పార్టీని బలోపేతం చేసుకుని ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తారా అనే సందేహం చాలామందిలో ఉంది. ఇటీవలే విశాఖపట్నంలో జరిగిన సేనతో సేనాని కార్యక్రమంలో దాని మీద ఆయన క్లారిటీ ఇచ్చేశారు. వచ్చే 10 ఏళ్ళు కూడా తన మాట వినాల్సిందే అంటూ కేడర్కి చెప్పేశారు. గతంలో 25 ఏళ్ల జీవితం కోసమే తాను ఇలాంటి సాహసాలు చేయబోతున్నానని చెప్పారు. ఇప్పటికే 15 ఏళ్ళు పూర్తయిపోయింది కాబట్టి వచ్చే 10 ఏళ్ళు కూడా తన మాటే నెరవేరాలి అనే చందాన ఆయన సాగుతున్నారు. అంటే 15 ఏళ్ల పాటు ఇంకా కూటమి ప్రభుత్వం ఉండాల్సిందే అని కలలుగంటున్న పవన్ కళ్యాణ్ అందుకు అనుగుణంగా వచ్చే 10 ఏళ్ల పాటు కూడా జన సైనికులు తన ప్రణాళిక తన వ్యూహాలకి తగ్గట్టుగా నడవాల్సిందే అని పిలిపిస్తున్నారు. అంటే రాబోయే 3 ఎన్నికల్లో కూడా 2029, 34, 39 ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ అధికారం కోసం ప్రయత్నం చేయదు. అధికార భాగస్వామిగా ఉంటూనే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గద్దెనెక్కకుండా చూసే లక్ష్యంతో సాగబోతుంది అనేటువంటి విషయం తేట తెల్లమైపోతుంది. మరి ఇట్లా దాదాపు 15 ఏళ్ల పాటు కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి మాటల్ని నమ్మి ఆయన వెంట చంద్రబాబుని లేదా ఆయన తనయుణ్ణి ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టేదానికోసం జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకుండా అడ్డుకోవడం కోసం పవన్ కళ్యాణ్ లక్ష్యాలు నెరవేర్చే ప్రయత్నంలో ఆయన వెంట ఇప్పుడు నడుస్తున్నటువంటి కాపు కులస్తులు ఎంత కాలమని నడుస్తారు, ఎన్నాళ్లను ఓపిక పడతారు, ఎన్నేళ్ల పాటు ఎదురుచూపులతో గడుపుతారు అన్నదే పవన్ కళ్యాణ్ భవితవ్యాన్ని నిర్ణయించబోయేటువంటి అంశం. వాస్తవానికి 2019 ఎన్నికల్లోనే పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసి వామపక్షాలు బీఎస్పీతో కలిసి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ప్రయత్నం చేసి భంగపడ్డారు. అప్పట్లో కాపుల ఓట్లు చీలిపోవడం అందుకు ప్రధానమైనటువంటి కారణం. ముద్రగడ విషయంలో చంద్రబాబు అవలంబించినటువంటి ధోరణితో విసుగు చెందినటువంటి కాపులు సగం పవన్ కళ్యాణ్ వెంట, అందులో కొంత భాగం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వెంట నడవడంతో కాపులు ఓట్లు చీలిపోయి పవన్ కళ్యాణ్ ఘోరాతి ఘోరంగా భంగపడాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ 2024 ఎన్నికలు వచ్చేసరికి అందుకు భిన్నంగా కాపులంతా సమైక్యంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కాదనుకుని పవన్ కళ్యాణ్ మాట విశ్వసించారు, పవన్ కళ్యాణ్ బాటలో నడిచారు, కూటమికి పట్టం కట్టారు, భారీ విజయాల వెనక కీలకంగా వ్యవహరించారు. అలాంటి కాపులు 2029 వచ్చేసరికి ఏ రీతిన మారతారు, ఎలా వాళ్ళని పవన్ కళ్యాణ్ సముదాయించి సంతృప్తిపరిచి తన వెంట నడుపుకునే ప్రయత్నం చేస్తారు అన్నదే జనసేన భవితవ్యాన్నే కాకుండా కూటమి భవిష్యత్తుని పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు కూడా దిశానిర్దేశం చేయబోయేటువంటి అంశంగా మనం చెప్పాల్సి ఉంటుంది.